85,000 కుటుంబాలకు ఇప్పుడు ఒక అతిపెద్ద మేలు చేయబోతున్నారు బాబు గారు అనేది జరుగుతున్న ప్రచారం. వాస్తవానికి ఏంటిది అంటే దాదాపుగా 870 లేఅవుట్లు అనుమతులు పునరుద్ధరించబోతున్న పట్టణాభివృద్ధి సంస్థలు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పాత లేఅవుట్లు ఇప్పుడు కొత్తగా ఇల్లులు ఇచ్చి కొత్తగా లేఅవుట్లు వేసి కొత్తగా ఎవరికైనా కనుక లబ్ధిదారులకు అవకాశం ఇస్తే ఓకే. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, పాత లేఅవుట్లకు అనుమతులను తిరిగి పునరుద్ధరించాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 85,000 కుటుంబాలకు ఇప్పుడు ఊరట ఇవ్వబోతుంది. ఎవరైతే అప్పు చేసి కొన్న ఇంటి స్థలంలో సొంతింటి నిర్మాణానికి కోసం అనుమతులు రాక బ్యాంకుల్లో రుణం దొరక్క ఎన్నాళ్ళు వాళ్ళంతా మనోవేదనకు గురయ్యారు. వీరి సమస్యలు తీరేలా 15 నుంచి 20 ఏళ్ల క్రితం వివిధ పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తీసుకొని గడువులోగా నిర్దేశించిన పనులు పూర్తి చేయని 870 లేఅవుట్లకు ఇప్పుడు అధికారులు అనుమతులను తిరిగి పునరుద్ధరించబోతున్నారు. ఇందులో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ ఏదైతే ఉందో ఆ పరిధిలోనే అత్యధికంగా 624 లేఅవుట్లు, అలాగే విఎంఆర్డీఏ పరిధిలో 182 లేఅవుట్లు ఉన్నాయట. అలాగే తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, పుట్టపర్తి అక్కడ కూడా మిగతా ఉన్నాయని చెప్పి మొత్తం గుర్తించారు. ఏది ఏమైనా ఇప్పుడు అనుమతులు తీసుకొని కూడా కట్టలేక అక్కడ పక్కన పెట్టేసి అప్పులు చేసి స్థలాలు కొని వాటికి నిర్మాణానికి అనుమతులు రాని లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు అనుమతులు ఇవ్వబోతున్నారని, దాంతో 85,000 కుటుంబాలకు ఇప్పుడు గృహయోగం కలగబోతుంది. అంటే ఇల్లు కట్టుకోవడానికి అనుమతిస్తున్నారని. అంటే ఇందులో ఇంకా కొత్తగా ప్రభుత్వం వాళ్ళకి చేస్తున్న మేలు ఏంటి అంటే అనుమతులు ఇవ్వడమే, కట్టుకోమని అనుమతులు ఇవ్వడమే, అంతే అంతే తప్ప వాళ్ళకేం డబ్బులు ఇవ్వరు, లేదంటే వెళ్ళేం ఇల్లు కట్టించివ్వరు. కాకపోతే ఇది కూడా ఒక 85,000 కుటుంబాలకి మేము గృహయోగం కల్పిస్తున్నాము అనేది టీడీపీ ఖాతాలో, కూటమి ఖాతాలో అయితే పడబోతోంది.